హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్, తెలుగులో అయితే అగ్రవర్ణ పేదలు. సో వీళ్లకు సంబంధించినటువంటి మనకు ఒక రిజర్వేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో మనకి ఏ నోటిఫికేషన్ చూసినప్పటికీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అన్రిజర్వ్డ్తో పాటుగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా కొన్ని వేకెన్సీలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ కేటగిరీ పొందుకునే అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకు ఈ కేటగిరీ పొందుకునే అవకాశం లేదు. కాబట్టి అన్రిజర్వ్డ్లో ఉన్నవారు కూడా ఈ కేటగిరీకి ఎవరు ఎలిజిబుల్ అవుతారంటే వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉండాలి ఆ కుటుంబానికి. అండ్ అదేవిధంగా వాళ్ళ యొక్క పొలం చూసుకుంటే 5 ఎకరాల కంటే తక్కువగా ఉండాలి. అదేవిధంగా వాళ్ళ ప్లాట్ చూసుకుంటే నివాస స్థలము ప్లాట్ చూసుకుంటే 1000 చదరపు అడుగుల కంటే తక్కువగా ఉండాలి. మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో అయితే 100 గజాల కంటే తక్కువగా ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 300 చదరపు గజాల కంటే తక్కువగా ఉన్న వాళ్ళని అగ్రవర్ణ పేదల కింద తీసుకోవడం జరుగుతుంది, ఈడబ్ల్యూఎస్ కింద తీసుకోవడం జరుగుతుంది. మనకు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి రైల్వే నోటిఫికేషన్ కావచ్చు, ప్రతి నోటిఫికేషన్ ఇప్పుడు మనకి ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటికీ కూడా ఈడబ్ల్యూఎస్ అని ఒక కేటగిరీ ఇచ్చేసి ఆ కేటగిరీలో వీళ్ళకి ఇన్ని పోస్టులున్నాయి, వీళ్ళు ఈ కేటగిరీ కింద అప్లై చేసుకోవచ్చు అని మనకు ప్రతి నోటిఫికేషన్ కింద మెన్షన్ చేయడం జరుగుతుంది. అయితే మీరు ఇదంతా చెప్తున్నారు, ఈ వీడియో దేనికి సంబంధించిందంటే మనకు రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయలేదు, ఈడబ్ల్యూఎస్ గురించి ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఏపీలో, తెలంగాణలో ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు, దేశవ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. సో మనకు అక్కడక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు, ఏపీలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా తెలంగాణలో కూడా మనకి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ గురించి మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళైతే ఏ విధంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా 2 సర్టిఫికేట్లు కావాలన్నట్టు అప్లై చేసుకోవడం కోసం. ఆదాయ ఆస్తుల ధృవీకరణ పత్రాలు అనేది 2 కావాలి. అది మండల ఆఫీస్ నుంచి మీరు వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో దానికోసము ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనకు తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీనికోసం ఆదాయ ఆస్తుల ధృవీకరణ పత్రాలు మీరు మండల ఆఫీస్ నుంచి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మీకు అవైలబుల్గా ఉన్నాయని చెప్పడం కోసం ఈ అప్డేట్ అనేది మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ ఇంకా ఎన్టీపీసీ కింద ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో, ఈడబ్ల్యూఎస్ కింద ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి నేను చెప్పడం జరిగింది ఆల్రెడీ. ఈడబ్ల్యూఎస్ కింద ఇప్పుడు అప్లై చేసుకోండి. సబ్మిషన్ టైం వరకు మీరు సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుందని చెప్పాను. సో వాళ్ళకు కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకు సర్టిఫికేట్ అనేది అవైలబుల్ ఉంది కాబట్టి. అండ్ ఎవరైనా అన్రిజర్వ్డ్ కింద అప్లై చేస్తే మీకు ఈడబ్ల్యూఎస్ కింద అప్లై చేసుకునే అవకాశం ఉంటే ఇప్పుడు కూడా మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసిన తర్వాత, ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషను, క్యాండిడేట్స్ లాగిన్, దాని కింద లాస్ట్ ఆప్షన్ కింద అన్రిజర్వ్డ్ టు చేంజ్ అన్రిజర్వ్డ్ టు ఈడబ్ల్యూఎస్ అని మనకు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ మిగతా నోటిఫికేషన్లో కూడా మీకు అర్హత ఉన్నట్లయితే ఈడబ్ల్యూఎస్ కింద అప్లై చేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ అప్డేట్ కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.